పిల్లలు పిల్లలు హాయ్, అందరూ బాగున్నారా? మరి ఈరోజు మనము ఒక మంచి కథ చెప్పుకుందాం. కథ పేరు ఏంటంటే కూరగాయలు కథ. కూరగాయలు అంటే ఏంటి? మనం రోజును ఉల్లిపాయలు, టమాటీలు, వంకాయలు అవన్నీ వాడుకుంటాం కదా కూరలోని. సంఖ్య కూరలు వండుకుంటాం కదా, రకరకాలు టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బెండకాయలు, దొండకాయలు అన్నీ మనం రకరకాల కూరగాయలతో మనం వంటలు చేసుకుంటాం కదా. అలాగే మనం ఈరోజు ఒక మంచి కథ చెప్పుకుందాం. ఏంటంటే చూడండి, మీరు ఈరోజు ఒక రోజు ఒక ముసలమ్మ అలా దారంటే వెళ్తుందంట. దారంటే వెళ్తూ ఉంటే ఆ ముసలమ్మకి వంకాయంత వజ్రం దొరికిందంట. ఏం దొరికింది? వంకాయంత వజ్రం దొరికిందంట. వంకాయంత వజ్రం దొరికితే ఆ ఊర్లోని ముల్లంగంత ముసలమ్మ ఉందంట. ఊర్లోని ఎవరున్నారు? ముల్లంగంత ముసలమ్మ ఉందంట ఆ ఊర్లోని. అయితే ఆ ముసలమ్మ అలా వెళ్తూ ఉంటే ఆ ముసలమ్మకి ఒక రోజు పొలానికి వెళ్తుందంట. మనం చూడు రోజు పొలానికి వెళ్తాం కదా, మా డాడీ మీరు కూడా పొలానికి వెళ్తూ ఉంటారు కదా, కొబ్బరికాయలు, జామకాయలు అవన్నీ తిన్నారు కదా, వెళ్తూ ఉంటారు కదా డాడీ అని కదా. అలాగే ముసలమ్మ కూడా ఒక పొలం ఉందంట. ఆ పొలంలోని వెళ్తూ ఉందంట. ఉంటే ఒక వంకాయంత వజ్రం దొరికిందంట ముసలమ్మకి. ఏం దొరికింది? వంకాయంత వజ్రం దొరికిందంట. దొరికితే ఆ వజ్రాన్ని ఎవరు చూడకూడదని ఏం చేసింది? పాలకూరంత పేపర్లో చూపించిందంట. ఆ వజ్రం మరి ఎవరైనా చూస్తే పట్టుకెళ్ళిపోతారు కదా, ఎవరైనా చూస్తే పట్టుకెళ్ళిపోతారు కదా. అందుకని పాలకూరంతా పేపర్లో ఏం చేసింది? ఆ వజ్రాన్ని చుట్టేసింది అనమాట. చుట్టేసి అప్పుడు ఏం చేసింది? మళ్ళీ నేమొచ్చి ఆ వజ్రాన్ని భద్రంగా పట్టుకొని గుమ్మడికాయ అంత గుడిసిందంట ఆ ముసలంకి. ఆ ముసలంకి ఏముంది? గుమ్మడికాయ అంత గుడిసిందంట. మనకి ఇల్లు ఉంది కదా, మనకి ఏమన్నా దొరికితే మన డబ్బులు ఎక్కడ దాచుకుంటాం? మన ఇంట్లో దాచుకొని బీరోలో పెట్టుకుంటాం. అలాగే ఆ ముసలమ్మకి గుమ్మడికాయ అంత గుడిసిందంట. ఆ గుడిసెలోని ఈ వంకాయ అంత వజ్రాన్ని దాచేసింది అనమాట. దాచేస్తే దాన్ని బీరకాయ అంత బీరువాలో దాచిందంట. బీరకాయ అంత బీరువా ఉందంట. ఆ బీరువాలోని ఇది ఏం చేసింది? ఈ వజ్రాన్ని దాచేసింది అనమాట. బీరకాయ అంత బీరువాలో ఈ వజ్రాన్ని దాచేసింది ముసలమ్మ. దాచేస్తే ఆ వజ్రాన్ని దాచిన తర్వాత దొండకాయ చూసాడంట. ఎవరు చూసాడన్నా? దొండకాయ అంత దొంగోడు చూసాడంట. ఇదేంటి? ఈ దొండకాయ అంతా దొంగోడు చూసాడనమాట. చూసిన తర్వాత ఏం చేశాడు? ఈ దొంగోడు ఏం చేశాడంటే ముసలాం తిరిగి మళ్ళీ పొలానికి వెళ్ళిపోయిందంట. ఈ వజ్రాన్ని దాచేసుకొని పొలానికి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే ఆ దొంగోడు ఏం చేశాడు? బీరకాయ అంత బీరువా పగలు కొడిచాడు అనమాట. ఏం చేశాడు? పగలు కొట్టేశాడు. పగలు కొట్టేసి ఈ వంకాయ అంత వజ్రాన్ని తీసేసుకున్నాడు. ఈ వంకాయ అంత వజ్రాన్ని తీసేసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? వంకాయ అంత వజ్రాన్ని తీసేసుకున్నాడు. తీసేసుకొని ఆ దొంగను ముసలాం చూసింది అనమాట. ఆ దొంగ ఆ వజ్రం మనం ఎవరైనా పట్టిపోతే మనం ఏం చేస్తాం? దొంగల్ని చూసిన తర్వాత ఏం చేసింది? వెంటనే పొట్లకాయ అంత పోలీసుడికి కంప్లైంట్ చేసింది అనమాట. కంప్లైంట్ చేసి ఆ పోలీసుడు ఏం చేశాడు? జీడికాయ అంత జీడి వేసుకొని వచ్చేసాడంట. ఈ దొండకాయ దొంగనే పట్టుకున్నాడు అనమాట. పట్టుకొని ఈ దొండకాయ దొంగని ఏం చేశాడు? పట్టుకున్నాడు. పట్టుకొని అప్పుడు ఏం చేశాడమ్మా? ఆ దొండకాయ దొంగోడిని జామకాయ అంత జైల్లో పెట్టాడంట. ఎందులో పెట్టాడు? జామకాయ అంత జైల్లో పెట్టాడు. జామకాయ అంత జైల్లో పెట్టాడు అనమాట. పెట్టేసి ఈ పొట్లకాయ అంత పోలీసుడు ఈ దొండకాయని అంత వజ్రాన్ని తీసుకొని ఈ ముళ్ళంగంత ముసలమ్మకి ఇచ్చాడు అనమాట. పట్టుకొని దొంగోడు పట్టుకున్నాడు. ఎవరు పట్టుకున్నారు? దొంగోడు పట్టుకొని ఈ ముసలమ్మకి ఈ ముళ్ళంగంత ముసలమ్మకి ఈ వంకాయంత వజ్రాన్ని తీసుకొచ్చి ఇచ్చాడంట. అప్పుడు ఆ ముసలమ్మ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయిందంట. చూడండి ఇక్కడ ఏంటున్నది? ఇంకో ఉల్లిపాయ చూసారు కదా, ఉల్లిపాయ, వంకాయ, గుమ్మడికాయ అంత గుడిసెలోని బీరకాయ అంతా తాళం వేసి దాచిందనమాట. దాస్తే అప్పుడు ఆ వజ్రాన్ని మళ్ళీ పోలీసు తెచ్చి ముసలమ్మకి ఇచ్చాడు. ముసలమ్మకి ఈ వంకాయ అంత వజ్రాన్ని ఇచ్చాడు. చూడండి ఉల్లిపాయ ఇది ఏంటి? వంకాయ అంత వజ్రం అనమాట. వజ్రం కదా. ఇంకా చూడు
దొండకాయ ఎంత దొంగోడు. ఈ దొండకాయ వంకాయ చూడండి, కూరగాయలు చూడండి, వంకాయ ఉల్లిపాయ దొండకాయ. ఈ వంకాయ ఎంత వజ్రము, దొండకాయ ఎంత వంకాయ ఎంత వంకాయ ఎంత వజ్రం దొరికింది. ఎవరికి దొరికింది? ముల్లంగి అంత ముసలమ్మకు దొరికింది. ముల్లంగి ఎంత ముసలమ్మకు దొరికింది. కూర్చో. ముల్లంగి ఎంత ముసలమ్మకి దొరికింది. ఈ దొండకాయ దొంగోడు పట్టుకెళ్ళిపోయాడు. చూడండి, ఉల్లిపాయ దొరికింది. ఇదేం కదా చెప్పండి? కూరగాయల కదా, కూరగాయల కదా. మనకి అన్ని కూరగాయలు తెలుసు కదా మనకి. ఇదేం కదా చెప్పండి? కూరగాయల కూరగాయల కూరగాయలు కథ కదా మనం చెప్పుకున్నప్పుడు ఏం కథ చెప్పుకున్నామమ్మా?